నాయుడు గారి వంటింటిలోకి మిత్రులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మనం తయారు చేయబోతున్నాము మటన్ పులుసు. ఈ మటన్ పులుసు కోసం మనం ముందుగా మంచి పొట్టేలు మాంసం తీసుకొచ్చాము. అందులో తడి లేకుండా చేయడం కోసము, మాంసంలో తడిపోవడానికి ఒక స్టవ్ వెలిగించాము, ప్యాన్ పెట్టాము. అందులో ఈ మాంసాన్ని వేసి డ్రై చేస్తున్నాం. ముందుగా మనము ఒక మసాలా తయారు చేసుకుందాం. అందుకోసం కావాల్సినవి ఎండు కొబ్బెర, చెక్క, లవంగాలు, 4 మిరియాలు. చూసారు కదా, ఒక 5 గోడం వేసాము. మంచిగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, మనం చేస్తున్నటువంటి మాంసము డ్రై అయిందా లేదా, నీళ్ళు ఇంకా తడి ఉంది. మామూలుగా అందరూ డైరెక్ట్గా మాంసం తీసుకొస్తారు, దాన్ని కడుగుతారు, అలా వేసేస్తారు. కానీ ఇలా డ్రై చేయడం అనేది మా కర్నూలు స్టైల్ అండి. ఇలా మనము నీళ్ళు పోయేదాకా దాన్ని డ్రై చేద్దాం. చిన్న మంట డ్రై చేస్తున్నాం కదా, ఈ లోపుగా పక్కన ఒక ప్యాన్ పెట్టి అందులో తగినంతగా నూనె పోసుకుందాము. అది నూనె వేడి అయ్యాక ఒక 3 మిర్చిలు వేసుకుందాం. ఈ లోపుగా మనకు మాంసంలో, మటన్లో వచ్చేసి మనకు ఏమంటారు, తేమ తగ్గుతుంటుంది. దానివల్ల మంచి రుచి వస్తుంది. మనం చేసుకోబోయే పులుసుకు నీళ్లు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మటన్ పులుసు అవుతుంది. నీళ్లు తగ్గించుకుంటే మటన్ గ్రేవీ అవుతుంది. అంటే చిక్కని పులుసు అనమాట. మీరు ఎలాగంటే అలా చేసుకోవచ్చు, మనుషులను బట్టి. అంటే జనం ఎక్కువ ఉంటే కొంచెం పులుసు, తక్కువ ఉంటే మామూలు గ్రేవీ లాగా. నెక్స్ట్ కావాల్సినందుకు మిర్చి తర్వాత కాస్త ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసాము అందులోకి. ఈ ఉల్లిగడ్డ చూసారు కదా, బాగా నీట్గా దాన్ని వేగనివ్వాలి. కాస్త కరివేపాకు కూడా వేసాం, కొద్దిగా కరివేపాకు వేసాం కదా. కొంచెం బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకుందాం. చూసారు కదా, మనకు పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా అయిపోయాయి. ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసుకున్నాం. బాగా వేగనివ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సంతోషము, చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క సలహాలు, మీ యొక్క మంచి మంచి సలహాలు మాకు ఇవ్వండి. నెక్స్ట్ మనము మటన్ డ్రై, అది అందులో తేమ శాతం తగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి వేసి నీట్గా కలుపుకుందాం. బాగా ఉల్లిగడ్డల వాటిలో కలిపేసుకుందాం, నీట్గా కలిసిట్టు. కానీ మనము దీంట్లో వచ్చేసి తగినంత ఉప్పు, మేము రాళ్ళ ఉప్పు వేసాం. ఈ అయోడిన్ ఉప్పులు వాడద్దండి, ఆరోగ్యం మంచిది కాదు. కాస్త పసుపు వేసాము, 1.5 స్పూను కారం వేసాము. వాటిని కూడా మటన్కు పట్టేలాగా కలుపుతున్నాం. బాగా మిక్స్ చేయండి. ఆ లోపుగా కింద అడుగు అంటకుండా పెట్టుకోండి. అడుగు అంటకుండా అడుగు అంటకుండా మెల్లగా డ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్నాం కదండి, కొబ్బెర, ఈ మిరియాలు, చెక్క, లవంగాలు, గోడంబి పేస్ట్ను దాంట్లో కావాల్సినంతగా దీంట్లో వేసుకొని కలుపుకొని, మనకు ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లు, మనకు అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకొని నీట్గా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. కలుపుకున్నారండి. తర్వాత మనము చూసుకొని ఇంకొన్ని నీళ్లు వేసుకోవచ్చు కావాలంటే మనకు. ఈ ఐటెం మీరు మనసు పెట్టి చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా మంచి రుచి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక సగం స్పూను ధనియాల పొడి వేసాము, 1 సగం స్పూన్ గరం మసాలా. మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి. మేము కొంచెం ఎక్కువనే తింటాం మేము, అయినా మీకు తక్కువనే చేస్తున్నాం. కాస్త కొత్తిమీర వేసాము, వీటిని బాగా కలిపాము. ఇప్పుడు మనము దీనికి ప్యాన్కు మూత పెట్టి ఒక టమాటో కూడా కట్ చేసాం. ఒక టమాటో చిన్న పీస్ కట్ చేసి టమాటో ఇందులోకి వేసాము. అంటే బాగా మనకు కొంచెం గుజ్జు రావడానికి. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టి ఒక 5 విజిల్లు వచ్చేదాకా మనము ఉడికించాలి. 5 విజిల్లు వచ్చేలాగా మనకు మంచి అద్భుతమైన మటన్ పులుసు తయారవుతుంది. ఒక 5 విజిల్స్ వచ్చాక చూడండి. తర్వాత మీరు ఆ లాస్ట్ విజిల్ వచ్చేదాకా ఆగండి. లాస్ట్ విజిల్లో మొత్తము అందులో ఉన్నటువంటి స్టీమ్ మొత్తం పోయేదాకా ఆగండి. త్వరపడి ఓపెన్ చేయొద్దండి, అది ప్రమాదకరం. కాబట్టి మొత్తం అందులో స్టీమ్ వెళ్ళిపోయిందని మీకు నిర్ణయం తెలుసుకున్న తర్వాత అప్పుడు దాని మీద ఉన్న మూతను తీసి చూడండి.
ఇప్పుడు మీకు అద్భుతమైన గుమగుమలాడే మటన్ పులుసు తయారైపోయింది. నైస్, సూపర్. ఇప్పుడు ముక్కను కూడా టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముక్క ఉడికిందా లేదా? ఎస్, మనం చేతితో పట్టుకుంటేనే ముక్క చిరిగిందనుకోండి. ఎస్, మటన్ బాగా ఉడికిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ట్రై చేయండి, తినండి, రుచి చూడండి, మాకు చెప్పండి. ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకోండి. థ్యాంక్ యూ మిత్రులారా. నమస్కారం. యువర్ ఆర్కే నాయుడు. థ్యాంక్ యూ.